హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. అందరు ఎలా ఉన్నారు? ఒక 2 బ్యూటిఫుల్ హెవీ వర్క్ బ్లౌజెస్ మీతో షేర్ చేస్తాను. ఫస్ట్‌ది వచ్చేసి ఇది గ్రీన్ కలర్ బ్లౌజ్ మీద గోల్డ్ కలర్ వర్క్ చేశానండి. అసలు మగ్గం వర్క్ లాగా ఉంటదనమాట. చాలా గ్రాండ్‌గా ఉంటదిది. యాక్చువల్‌గా వేరే కలర్స్ ఏమి యూజ్ చేయలేదు. ఓన్లీ గోల్డ్ కలర్‌లోనే షేడ్స్ యూజ్ చేశాను అంతే. ఎందుకంటే ఇది శారీ కూడా గ్రీన్ కలర్‌లోనే ఉందండి. సో, దాని మీద వచ్చేసి గ్రీన్ కలర్ స్టోన్ వర్క్ వచ్చిందనమాట. అది స్టిచ్చింగ్‌కి అసలు సెట్ అవ్వట్లేదు. చిన్న నెక్ ఇచ్చారంతే. హ్యాండ్‌కొచ్చేసి లైట్‌గా ఇచ్చారనమాట. ఇంకది హెవీ వర్క్‌కి మనకు సెట్ అవ్వదు కదా! స్టిచ్ చేయడానికి అని చెప్పి క్లాత్ తీసుకున్నారు సేమ్ కలర్. శారీ, బ్లౌజ్ ఒకే కలర్ వచ్చింది కదా! రన్నింగ్ వచ్చినప్పుడు ఇంకా మరి మనం వేరే కలర్ వర్క్స్ ఎలా వేస్తామండి. అందుకనేసి గోల్డ్ అయితే మనకు సెట్ అవుతది కదా! అనేసి క్లాత్ తీసుకొనేసి గోల్డ్ కలర్ వర్క్ వేయమని చెప్పారనమాట. సో, గోల్డ్ తోటే మొత్తం అంతా వేశాను. ఇదొచ్చేసి హ్యాండ్‌కు కింద మిర్రర్ బార్డర్ వస్తదండి. నేను యాక్చువల్‌గా వేరే డిజైన్‌కి కింద ఇది అటాచ్ చేశాననమాట. పైనైతే మనకిలాగా మొత్తం ఫ్లవరు కొమ్మలు అలా వస్తది. లీవ్స్ అలా డిజైన్ వస్తదనమాట. మిడిల్‌లో వచ్చేసి 2 పెద్దవి ఫ్లవర్స్ వచ్చాయి. ఇంకా చిన్న చిన్న ఫ్లవర్స్ వచ్చాయి సైడ్‌కదిని. మొత్తం లీవ్స్, కొమ్మలు అలా వస్తదనమాట. ఇది హ్యాండ్ వర్క్ వేరే, అలాగే మెడకుంది కదండీ! ఆ నెక్ మటుకు ఆ వర్క్ గూడా వేరే. కానీ 2 సిమిలర్‌గానే ఉన్నాయి కదా! అనేసి నేను వేశాననమాట. గ్రాండ్‌గా సెట్ చేయాలి వర్క్ అనేసి ఈ విధంగా వేశాను. హ్యాండ్‌కొచ్చేసి మిర్రర్ బార్డర్ వస్తది చూడండి. ఈ 2 ఇలా కలిపి వేయటం వల్ల అయితే గ్రాండ్ లుక్ అయితే వచ్చిందనమాట. నెక్‌కైతే ఆహ్, ఈ వర్క్ వేయడానికైతే టైం చాలానే తీసుకుంది. మొత్తం 3 పార్ట్స్ కింద వేశాను ఈ నెక్. విడ్త్ గానీ, డీప్ గానీ బాగా ఎక్కువగానే వస్తదనమాట. మనకెంత కావాలంటే అంత పెట్టుకోవచ్చు. నెక్ దగ్గర ఔట్‌లైన్ 2 లైన్స్ ఇచ్చాడండి. అలాగే మొత్తం ఈ బార్డర్ ఉంది చూసారా? ఈ ఫ్లవర్ బార్డర్ మొత్తం మనకింకా వీపంతా బ్యాక్ పార్ట్ అంతా కవర్ అయినట్టుగా ఉంటదనమాట. నేను స్టోన్ చైన్ గూడా యూజ్ చేశాను. దానివల్ల ఇంకా గ్రాండ్ లుక్ అయితే వచ్చింది చూడండి. ఇంకా థ్రెడ్స్ పెట్టేసి అవి కూడా గోల్డ్‌లోనే పెట్టేసాననమాట హ్యాంగింగ్స్ కూడా. ఈ ఫ్లవర్ అయితే ఎక్కువ టైం తీసుకుందనమాట. ఫ్లవర్‌లో 3 కలర్స్ ఉన్నాయి చూసారా? గోల్డ్ ఏంటి, ఈ యెల్లో షేడ్ వచ్చింది కదా! లైట్‌గా అది వేశాననమాట. అది కూడా మనకి శారీలో డిజైన్‌కి మ్యాచింగ్ అవుతది కదా! అని ఫ్లవర్‌కి యెల్లో కలర్ వేశాను. అలాగే ఈ కిందొచ్చేసి దీనికి రెడ్ కలర్ యూజ్ చేశాననమాట. చాలా తక్కువగా ఉంది కదా కలరు. కొంచెం గ్రాండ్‌గా ఎలివేట్ అవుతది కదా! అనేసి నేను రెడ్ కలర్ యూజ్ చేశాను. అలాగే గోల్డ్‌లో వచ్చేసి 3 షేడ్స్ యూజ్ చేశానండి. ఒకటి లైట్ కలరు, ఒకటి గోల్డ్ కలర్, ఒకటి గోల్డ్‌లోనే డార్క్ కలర్ ఉందనమాట. థిక్ గ్రీన్ కూడా అక్కడక్కడ వేశాను చూసారా? మిర్రర్స్ దగ్గర, ఫ్లవర్స్ మధ్యలో వేశాను. అది గూడా చాలా బావుందండి అలా వేయటం వల్ల. శారీలో వచ్చేసి బుటీస్ వర్క్ లాగా వచ్చిందండి. గోల్డు, డార్క్ గ్రీన్ అట్లా వచ్చిందనమాట. సో, అందుకనేసి ఈ వేరియంట్స్‌లో వేశాననమాట. హ్యాండ్స్‌కొచ్చేసి బీడ్స్ వేశానండి. ఆ బీడ్స్ వచ్చేసి హ్యాంగింగ్స్ ఆహ్, రెడీమేడ్ దొరుకుతున్నాయి కదా! అది వేశాను. దానివల్ల చాలా గ్రాండ్ లుక్ వచ్చేసింది. ఇదొచ్చేసి నెక్స్ట్ బ్లౌజ్ అండి. పింక్ కలర్ మీద యెల్లో కలర్ వర్క్ అనమాట. శారీ వచ్చేసి యెల్లో కలర్ పట్టు శారీ అండి. అందుకే నేను దీని మీద మొత్తం ఎక్కువగా యెల్లో కలర్ కాంబినేషన్‌లోనే వర్క్ వేశాను. 2 బ్లౌజులు గూడా ఎల్బో హ్యాండ్సే వస్తాయి. సో, వర్క్ అనేది మనకి గ్రాండ్‌గా ఉండాలన్నా, ఫుల్ వర్క్ ఉన్నట్టు ఉండాలన్నా ఎల్బో హ్యాండ్స్ మీద అయితేనే బావుంటది కదా! సో, ఇదంతా కట్ వర్క్ అండి. ఈ వర్క్ అయితే చాలా సార్లే వేశాను నేను. నేను ఇది మళ్ళీ రిపీటెడ్‌గా చూపించడానికి రీజన్ ఏంటంటే, ఎక్కువగా నేను ఆహ్, షార్ట్ వీడియోస్‌లోనే వర్క్ చూపిచ్చాను. సో, దీని గురించి డీప్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేద్దామని చెప్పి చూపిస్తున్నాను. ఈ వర్క్ అయితే చాలా నీట్‌గా ఉంటదనమాట. ఎంత మంచి లుక్ వస్తదంటే ఇది వర్క్ వచ్చేసి కలర్ కాంబినేషన్ బాగా సెట్ అవ్వాలి. మనకి ఎక్కువగా యెల్లో కలర్‌కి పింక్ కలర్ కాంబినేషనే వస్తది కదా! సో, యెల్లో కలర్ పట్టేసరికి ఈ పింక్ బ్లౌజ్ వచ్చిందనమాట. దీని మీద అసలు వర్క్ ఎంత బాగా అనిపిస్తుందంటే నాకు ఈ బ్లౌజ్ అయితే ఈ వర్క్ చాలా బాగా నచ్చింది. ఇలా ఖచ్చితంగా ఒక బ్లౌజ్ అయినా ఉండాలండి ఈ కలర్ కాంబినేషన్‌లో. ఖచ్చితంగా పింక్ అయితే మనకి ఏదో ఒక శారీ మీదకైతే పింక్ బ్లౌజ్ ఉండనే ఉంటది కదా! సో, ఇలా చేసుకున్నామనుకోండి ఏ ఏ శారీ మీదకైనా ఇట్టే సరిపోతదనమాట. దీని మీదకి ఒక 3, 4 కలర్స్ ఉన్నాయి చూసారా? సో, దానివల్ల
పట్టు శారీ ఏదైనా సరే ఆపోజిట్ వేసినా కూడా మంచి లుక్ వస్తదనమాట. ఇదొచ్చేసి కాస్ట్ వచ్చేసి ఎంతండి విత్ స్టిచ్చింగ్ 1400 వేశాను నేను. మళ్ళీ దీనికి హ్యాంగింగ్స్ కూడా పెట్టాను చూసారా? అయి కూడా ఇంకా అన్నీ ఆ అమౌంట్‌లోకే సరిపోతదండి. ఇంకా అమౌంట్ అయితే ఎక్కువగా విడిగా వేసేదేముండదు. సో, వర్క్ అయితే చాలా గ్రాండ్‌గా ఉంటదిది. చాలా బావుంటది. దీని మీదొచ్చేసి నేను రెయిన్‌బో స్టోన్స్ యూజ్ చేశాను. మల్టీ కలర్‌లో ఉన్నాయి చూసారా? ఇవి ఏ వర్క్ మీదకైనా ఈ స్టోన్స్ అనేవి చాలా బాగా సెట్ అవుతాయండి. ఆ స్టోన్ పెట్టడం వల్ల వర్క్ కూడా చాలా గ్రాండ్‌గా కనిపిస్తదనమాట. ఈ 2 బ్లౌజులు గూడా పెళ్లికూతురు బ్లౌజులండి. ఇప్పుడు పెళ్ళిళ్ళు ఎక్కువగా ఉన్నాయి కదా! జస్ట్ 3 డేస్ బిఫోర్ ఇచ్చిందంతే అండి. ఫాస్ట్‌గా చేసిచ్చేవాల్సొచ్చింది. అయినా చాలా గ్రాండ్‌గా బాగా కుదిరాయి 2 బ్లౌజెస్ కూడా. మీకెలాగనిపించినియి వర్క్స్, కాస్ట్ ఎలా ఉన్నాయనేసి కామెంట్ చేయండి. ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసేయరా. బాయ్.